ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఎంత ఉంటుంది ఏజ్ చనిపోయేందుకు ప్రత్యూష గారికి? 19 years ఉంటుంది అంతే. ఎట్లా చాలా ఎంగ్లో వచ్చేసింది సినిమా. 16 yearsగా వచ్చేసింది. ఇంటర్ సెకండ్ ఇయర్లోనే వచ్చేసింది. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే రాయుడుకి వచ్చేసింది. కానీ 3 yearsలో రూల్ చేశారండి. 3 yearsలో ఇన్ని సినిమాలు చేయొచ్చు, ఇంత పెద్ద సూపర్ హిట్ చేయొచ్చు. వన్ డే వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోలేదు తను. 19 years. చివరిగా చెప్పింది ఏంటి ప్రత్యూష గారు? ఎట్లన్నా మీకు కూడా తెలుసు ఇంకా బతకదని తన పొజిషన్ చూసి. అంటే నేను మాట్లాడలేదు, చివరిలో నేను మాట్లాడలే అమ్మాయిని. మార్నింగ్ 4 o'clock ఇంట్లో నుంచి బ్యూటీ పార్లర్కి వెళ్ళిందే లాస్ట్. ఓకే. లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పిన, తొందరగా రండమ్మా, రేపు ఎర్లీ మార్నింగ్ బెంగళూరుకి వెళ్ళాలా, లేట్ చేయొద్దు, ఓపెనింగ్కి మూవీ ఓపెనింగ్కి వెళ్ళాలి, తొందర రండి అని చెప్పి మా అన్నయ్య కూతుర్ని తనని పంపించాను. లిఫ్ట్ దగ్గర బాయ్ చెప్పి పంపించాను అంతే. ఇంకా నేను మళ్ళీ మాట్లాడాలి. హాస్పిటల్లో నన్ను మా బాబుని మాట్లాడించే పరిస్థితి లేవు కదా. పాప అక్కడ ఉంటే నన్ను ఇంత దూరం నిలబెట్టారు. అక్కడ నుంచే రాజకీయం మొదలైంది. అక్కడ నుంచే మొత్తం రాజకీయం అంతా మ్యానిపులేట్ అక్కడ నుంచే మొదలైంది. నాకు తర్వాత తెలిసింది అక్కడ నుంచి మొదలైందా మ్యానిపులేట్ రాజకీయం అంతా. ఓకే. అంటే పాపతో మాట్లాడితే నిజం వస్తుంది బయటకని. పాప కాన్షియస్ లో ఉన్నారండి? ఉందా లేదా కూడా తెలియదండి. దగ్గరికి పోనీలేదు కదా, అంత దూరం నిలబెట్టి అదిగో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ నుంచే చూడండి అన్నారు ఐసీయూలో. గ్లాస్ డోర్ లో నుంచి లేదు, అంత దూరం మన స్ట్రెచ్చర్ మీద పడుకొని ఉంది బెడ్ మీద. మమ్మల్ని ఒక 8 అడుగుల దూరంలో నిలబెట్టారు. అసలు ఒక్కరోజు కూడా మీరు పాపను టచ్ చేయలేదా? పోనీలే దగ్గరికి. మాస్క్ పెట్టారు, పైన అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టారు, ఎయిర్ మాస్క్ పెట్టారు, మొత్తం ఇక్కడ దాకా గ్రీన్ కలర్ క్లాత్ కంపారు, కళ్ళు మూసుకొని పడుకున్నది. చనిపోయిందా బతికిందా ఏం తెలియదు. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు చనిపోయినా కానీ? చేస్తున్నాము అంటున్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు దూరంగా ఉండండి, దగ్గర పోవద్దు అంటారు డాక్టర్స్. 2 డాక్టర్స్ ఉన్నారు అప్పుడు మేము లోపలికి వెళ్ళాం. ఓకే. వెళ్ళొద్దమ్మా, మీరు ఇక్కడ నుంచే చూడండి. ఒక 2 minutes అంతా మేము లోపల ఉంది, తర్వాత బయటకు పంపించాం. అదే లాస్ట్ మేము చూడండి. ఇంకా మళ్ళీ ఎవ్రీడే వస్తూనే ఉంటారు హాస్పిటల్కి? నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయింది. జరిగిందో నెక్స్ట్ డేనే? నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock చనిపోయిందని చెప్పారు. ఓకే. ఒక నైట్ ఉంది హాస్పిటల్ అంతే. అంతే. కానీ అది ముందే చనిపోయి ఉండొచ్చు, లేకపోతే అక్కడికి వచ్చా చనిపోయి ఉండొచ్చు కూడా తెలియదు మీకు? చంపేశారండి, అల్టిమేట్ చంపేశారు అంతే. కానీ బాడీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా మనకి? మార్నింగ్ 11:30కి మాకు 11:30, 12కు డెడ్ బాడీని తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద అట్నే పడుకోబెట్టారు. పోలీసు ఫార్మాలిటీస్ అన్ని అయిపోయి అంత అయిపోయి నైట్ అయిపోయింది. ఆ నైట్కి వాళ్ళ దగ్గర మార్చురీ లేదు కేర్ హాస్పిటల్లో. గాంధీ హాస్పిటల్ మార్చురీకి పంపిస్తాం మీరు అన్న. దీనికి ఏమంటారు, పంచనామా చేయాలి, నెక్స్ట్ డే మార్నింగ్ పంచనామా చేస్తాం, మార్చురీలో పెడతాం అన్నారు పోలీసు వాళ్ళు. తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్ మార్చురీలో పెట్టారు. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి పంచనామా చేసి పోస్ట్ మార్టం చేశారు. ఓకే. అయితే పోస్ట్ మార్టం చేసి మాకు 11:30కి హ్యాండ్ ఓవర్ చేశారు డెడ్ బాడీ. అసలు కనీసం మీరు బాడీలో ఎక్కడెక్కడ గాయాలని కూడా చూడలేదు? నెక్స్ట్ డే మార్నింగ్ చూసాను నేను. మీరు చూసారా? మా అన్నయ్య వాళ్ళు మా వదినలు చెప్పారు ఇక్కడ అన్ని ఘాట్లు నేమో ఒకసారి చూద్దామని. మార్నింగ్ వెళ్ళి పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని మార్చురీ బాక్స్ ఓపెన్ చేసి చూసా. ఇక్కడ ఇలా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1 ఘాటు ఇలా గట్టి పట్టుకొని ఒత్తి నోట్లో పాయిజన్ పోసినట్టుగా ఉంది. ఓకే. మిగతా బాడీలో ఎక్కడ? బాడీ చూడండి లెవెల్ ఇక్కడ వరకు కప్పేసింది క్లాత్, ఓన్లీ ఇవి మాత్రం చూసి. అప్పటికే స్టిక్ అయిపోయింది, ఏసీలో పెట్టింది కదా, చాలా గట్టిగా అయిపోయింది బాడీ. కానీ ఒక లేడీ లైన్ లాగా చూసారు. వెళ్ళి చూసుకుని అప్పుడు అవి అడిగితే మేము వెళ్ళి డాక్టర్ని అడిగితే ట్రీట్మెంట్లో జరిగినాయి ఇవి అని అన్నారు. శరత్ చంద్ర డాక్టర్ అని ఉన్నాడు, ఆయన ఇన్ఛార్జ్గా ఉండే ఈ కేసుకి. ఆయన అడిగితే మేము ట్రీట్మెంట్ భాగంలో క్లిప్స్ పెట్టాము ఇక్కడ అని అంటే, క్లిప్స్ ఈడ 4 ఎట్లుంటాయి, ఈడ 1 ఎట్లుంటుంది సార్ అని కూడా అడిగా. క్లిప్స్ ఉంటే ఈడ 2 ఉంటాయి, ఈడ 2 ఉంటాయి. కానీ ఈడ తంబు ఇంప్రెషన్ ఉంది, ఈడ 4 ఫింగర్స్ ఇంప్రెషన్ ఉంది. ఎలా ఉందంటే కూడా దే ఆర్ నాట్ గివింగ్ కరెక్ట్ ఆన్సర్స్ సార్. అంత మ్యానిపులేట్ అయిపోయినారు, అంతా కింద మీద చేసేసారు. అప్పటికే వెహికల్స్ మార్చి ఏదో చేసేసారు, లిఫ్ట్ చేశారు. అంత అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ తల్లులకు పుట్టినరా లేదా, వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉన్నారా లేరా. ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని భార్యలు ఉంటారు, పెళ్లిళ్ళు చేసుకొని ఉంటారు, బిడ్డలు కూడా కని ఉంటారు. అందరూ ఆడవాళ్ళే వాళ్ళకి. కానీ ఒక ఆడదాన్ని ఇట్లా చేసిండ్రు, అనుభవిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. నేను చూస్తాను. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ, ఇప్పుడు తను చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి తన పేరు మీద ఎంతోమంది పిల్లలకి అవగాహన ఇస్తూనే ఉన్నారు, లేకపోతే ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఇది ఖర్చు అవుతుంది, ఎట్లా, ఎందుకు అని కూడా మీకు అనిపించలేదు.
ఎందుకు చేయాలనిపించింది? ఏదో ఒక టైంలో కరెక్ట్గా మీకు అనిపించే ఉంటుంది కదా డెఫినెట్గా. ఎందుకంటే నా కూతురు లాంటి అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. ఏదో ఒకటి చేద్దాం అమ్మాయిలకు, ప్రతి అమ్మాయిలో నా కూతుర్నే చూసుకుంటా అనే విధంగా నేను ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నా. ఆ ట్రస్ట్లో నాకు చేత నేను ఎంత అంటే నా కూతురు పెళ్లి చేస్తే అంతో ఇంతో ఇచ్చుకునేది. ఆ రోజుల్లో వరకట్నాలు బాగానే ఉండే, అంతో ఇంతో ఇచ్చి పెళ్లి చేద్దాం. అదే డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ నాకున్న చిన్న అమౌంట్లో, నా దగ్గర 10 రూపాయలు ఉంటే 2 రూపాయలు ఖర్చు పెట్టిన, నా దగ్గర 2 రూపాయలు ఉంటే 20 పైసలు ఖర్చు పెట్టి అమ్మాయిలకు ఆ రోజుల్లో నేను ఒక 2 మిషనరీలు పెట్టుకొని స్టార్ట్ చేసి నిరంతరంగా ఒక 50,000 మంది గర్ల్స్ వరకు ట్రైనింగ్స్ ఇచ్చాను. 50,000 మంది గర్ల్స్ వరకు ట్రైనింగ్స్ ఇప్పటి వరకు 50,000 ఒక 15 మంది గర్ల్స్ తోటి 50,000 మంది గర్ల్స్ వరకు ఇచ్చుకుంటారు. కానీ అప్పటికి పాపకు పెళ్లి చేయాలని చూసారా? అంటే అమౌంట్ ఏదో తీసి పెట్టి ఉంచుతారు, ప్లాన్స్ ఉంటాయి కదా మీవి, గోల్డ్, క్యాష్ ఇవన్నీ. అప్పటికి నేను స్కూల్ టీచర్ అండి, మా హస్బెండ్ చనిపోయారు. డిపెండ్ ఆన్ మీ టోటల్ ఫ్యామిలీ. పాప చిన్నపిల్ల, బాబు ఇంకా చిన్నోడు. అప్పటికి మేమేమి పాప కోసం ఇంత ఎర్నింగ్ అని కాదు, నా ఒక్క థాట్స్ అన్నట్టు. అమ్మాయి బతికుంటే పెళ్లి చేసేదాన్ని, అదే ఖర్చు ఆడపిల్లలకు పెడదాం. నాకున్నది ఒకటే కొడుకు, ఉన్న దానితో కొద్దిగంత ఖర్చు పెట్టుకుంటూ మనం ఏందో సోషల్ వర్క్ చేస్తాం. కొంతమంది ఆడపిల్లలకు చేస్తే నా పాప ఆత్మ శాంతిస్తుంది, నాకు కొద్దిగా మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పెట్టుకుంటూ ఆ పాప సంపాదించిన దాంట్లో నుంచే పెట్టుకుంటూ వచ్చాను. ఓకే, అలా పెట్టుకుంటూ కొద్దిగా ట్రస్ట్ను డెవలప్ చేసుకుంటూ కొన్ని ప్రాజెక్టులు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని అలా గర్ల్స్, ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్, నీడీ పీపుల్, నీడీ గర్ల్స్కి మాత్రమే సాయం చేయాలి. ఓన్లీ ఫర్ ఉమెన్ ట్రస్ట్ ఇది. ఓకే, ఉమెన్ ట్రస్ట్ పెట్టుకొని పాప పేరు మీద ట్రస్ట్ చేసుకుంటూ వస్తాను. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు. ఎక్కువ NGOs తో మీరు టైప్ అయి ఉంటారు కదా? టైప్ ఏం లేదు, నా ఓన్ మొత్తం ఖర్చు అంతా మీ సొంత ఖర్చు? నేనే పెట్టుకునేది. ఇంకెవరన్నా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా ప్రోగ్రామ్ చేశామనుకోండి, ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసిన, ఒక పెద్ద మెడికల్ క్యాంప్ పెట్టిన ఉమెన్కి, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి ఏమైనా పెద్ద మెడికల్ క్యాంప్స్ పెట్టినాం అనుకోండి, పెట్టినప్పుడు లోకల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్ని, వ్యక్తులను అడిగేది. లేకపోతే ఇంకా ఇంటీరియల్కి వెళ్ళినాం అనుకోండి, అక్కడ సర్పంచులు ఉంటారు, ఎంపీడీఓలు ఉంటారు, ఇలా ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సండే రోజు పెట్టేది. మోస్ట్లీ నేను సండే పెట్టుకునేది. ఇంటీరియల్కి వెళ్తే సండే రోజు ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగి హై స్కూల్ తీసుకునేది. లోకల్ సర్పంచ్ వాళ్ళు వీళ్ళు ఉంటే ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీ అది ఇది తీసుకునేది. ఫుడ్, రిమైనింగ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, గాంధీ హాస్పిటల్ ఉంది, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది, ఇలా హాస్పిటల్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, మెడినోవర్ ఉంది, అలా హాస్పిటల్స్కి వెళ్ళి మెడికల్ క్యాంప్కి కావాల్సిన డాక్టర్స్ని తీసుకునేది. వాళ్ళని అడిగేది, పలానా డేట్స్ ఫిక్స్ చేసుకుందాం, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు డేట్స్. అందులో కొంతమందికి మనం ఏ డిసీజ్కి అయితే మేము క్యాంప్ పెడతాం, ఆ డిసీజ్కి సంబంధించిన డాక్టర్స్ ఒక 4-5 అవైలబుల్ వచ్చేవాళ్ళు. కొన్ని ట్యాబ్లెట్స్, మెడిసిన్ కంపెనీస్కి వెళ్ళేది. మెడిసిన్ కంపెనీకి వెళ్ళి ఇది ఉంది, వాళ్ళు కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేవాళ్ళు డాక్టర్స్ నాకు. ఆ ప్రిస్క్రిప్షన్స్ ఉన్న మెడిసిన్స్ కంపెనీస్ నుంచి తీసుకునేది డొనేషన్గా. తీసుకుని ఆ మెడిసిన్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్కి చూపించి చెక్ చేయించేసుకొని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయించేది. సూపర్. కానీ వెళ్ళిన ప్రతి చోట ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టగానే డెఫినెట్గా ప్రత్యూష గారి ఫోటో ఉంటుంది కదా, అందరూ గుర్తు చేసుకుంటుంటారు కదా, ఈ అమ్మాయిని ట్రస్ట్ అంటారు. ఎక్కడ సినిమాల్లో చూసాము అని చెప్పేసి పాత వాళ్ళు కూడా రీకలెక్ట్ చేసుకుంటారు కదా. అంటే ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ అని ఎవరు, ఎలా ఉంటుంది? ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ అని ఎవరు అనరు, ప్రత్యూష అక్క ట్రస్ట్ అంటారు ఊర్లలో. అక్క ట్రస్ట్ పోతున్నాము, అక్క ట్రస్ట్ పోతున్నాము అంటే. ఎక్కడ నేర్చుకున్నావు టైలరింగ్ అంటే ప్రత్యూష అక్క ట్రస్ట్ లో నేర్చుకున్నాము, ఇగో మాకు సర్టిఫికేట్ అంటారు. నేను సర్టిఫికేట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను ట్రస్ట్ నుంచి. అంటే వాళ్ళు నేర్చుకున్నది ఎలా తెలవాలి, షోద సర్టిఫికేట్ ఎక్కడ నేర్చుకున్నాడు, ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ లో ట్రైనింగ్ చేసిన అని చెప్పేసి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేవాళ్ళం మేము. కానీ తను బతుకుంటే ఎన్ని సేవా కార్యక్రమాలు చేసేదో తను సంపాదించిన దాంట్లో. తనకు చాలా ఇష్టం. అంటే తను షూటింగ్లో ఉన్నప్పుడు తను వాడిన చెప్పులు అవి ఉంటే తీసుకొచ్చేసి మా ఇంట్లో పనమ్మాయికి లేకపోతే ఇంకెవరైనా పనమ్మాయి ఉంటే తీసుకురా, అప్పుడు నా చెప్పులన్నీ ఇచ్చేస్తాను, డ్రెస్సులన్నీ ఇచ్చేస్తాను అని చెప్పి ఇచ్చేసేది. అర్థమైంది. పట్టుకొచ్చేసి ఇచ్చేసేది, అందరికి దానం చేసేసేది. అక్కడ ఉంటే వేస్ట్ అయిపోతాయి మమ్మీ, ఎక్కడో పడేస్తారు, తీసుకుపోయి మన సంతోష్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది అని అందరికి ఇచ్చేవాళ్ళు. చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళు అసలు. చాలా అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్, ఉమెన్, గర్ల్స్. కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, FCC ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కూడా మెయింటైన్ చేశా. నియర్లీ 100s ఆఫ్ ఫ్యామిలీస్ సెట్ చేశా.